చెప్తా, నువ్వు రికార్డ్ చేస్తే సంతోషమే. ఒక ఒకటి ఒక దేవాలయం ఉండట. దేవాలయంలో ఒక్కటి గుండుకు ఒక బండను బ్లాస్టింగ్ చేసి ఆ బండకు ఉన్నటువంటి రాళ్ళను తీసుకొచ్చి ఒక దేవాలయం కట్టిండు. ఒక్కటేమో చిన్నగా బండలు చిన్న చిన్నగా అయ్యి ఏమో గోడకు పెట్టింది. అది పెద్ద బండ పలకలిక అయితే కింద కాళ్ళు నడవడానికి పెట్టిండు. ఇంకా కొద్దిగా మంచిగా ఉన్నదాన్ని తీసి మీద దూరాలకి వేసిండు. ఇంకో మంచి బండ ఏం చేసిండంటే చెక్కి దేవతా విగ్రహాన్ని తయారు చేశాడు. విగ్రహాన్ని తయారు చేసి అన్ని పెట్టి గుడి కంప్లీట్ చేసాడు. చేసిన తర్వాత ఒక నాడు రాత్రికి 12 గంటల రాత్రికి అవన్నీ ఆ రాళ్ళు ఒకటే తల్లికి పుట్టిన రాయి, ఒకటే కులంలో పుట్టిన రాయి, ఒకటే సంతతి పుట్టినటువంటి ఒక రాళ్ళంతా సమావేశం అయ్యి వాళ్ళు అనుకుంటాయట, ఇగో మనం అంతా ఒక్కటే దాంట్లో పుడుతుంది కదా, మరి నేనేమో కాళ్ళ కింద నడవబడుతుంది తొక్కబట్టినాను, ఒకడేమో గోడ పొంటి పెట్టి గోడ నాకు డాబు తీసుకుంటాను, ఒకడేమో మీద చెట్టు నిలబెడతానికి మళ్ళీ నిలబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకొని నిన్నేమో రోజు పూజ చేసి పాలతోటి అభిషేకం చేసుకుంటా, పువ్వులు పెట్టుకుంటా, కొబ్బరికాయలు కొట్టుకుంటా నీకు దండాలు పెట్టిపోవట్రి. ఇది ఎక్కడ అన్యాయము? ఒకటే కుటుంబంలో పుట్టింది కదా మనమంతా, నీకు ఆ సేవ చేయడం ఏంటి, మమ్మల్ని తొక్కుకుంటూ ఒకటే సేవ ఏంటి అని వాళ్ళు ఆయనని ప్రశ్నించినట దేవతా విగ్రహాన్ని. ఆ దేవతకు ఆ విగ్రహం నవ్విందట. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, నవ్వుడు కాదు బిడ్డ, మీకు చెప్పేది అర్థం చేసుకోండి. వాడు బ్లాస్టింగ్ చేసిండు, వచ్చింది ఓ గుండును బ్లాస్టింగ్ చేస్తే ఒకటే దెబ్బకు నువ్వు అక్కడ పోయి పడ్డావు. ఇంకో 2-3 దెబ్బలు కొడితే ఒక సుత్య రాయి తయారైంది. ఇంకొక 4 దెబ్బలు కొడితే వాడు మొగురం తయారైంది. వాడు మొగురం లెక్క చెక్కి పెట్టాడు. ఇంకా 4 దెబ్బలు కొడితే ఇంకా మంచి రాయి తయారైంది. నేను ఈ 4-5 దగ్గర కాదు, లక్షల దెబ్బలు తిని వారి దెబ్బలకు ఓర్చి ఈ విధంగా నేను విగ్రహ రూపంగా తయారు అయిన కాబట్టి, ఇంత కష్టాలకు వచ్చిన కాబట్టి, ఇంత బాధలకు వచ్చిన కాబట్టి నాకు ఈ విగ్రహ రూపం వచ్చింది కాబట్టి నాకు పాలాభిషేకాలు ఇవి జరుగుతాయని చెప్పింది. అంటే దీని అర్థం ఎంత ఉన్నది చెప్పిగా, తల్లిదండ్రులకు ప్రతి వ్యక్తి కూడా పుట్టడము గిట్టడం అనేది తల్లికి భర్త పిల్ల ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఒకటే జన్మనిచ్చిన తల్లికి. అయితే మరి ఒక తల్లి ఏమో ఇట్లుంటది, ఒక బిడ్డ ఇట్లా బతుకుతుంది, ఇంకో బిడ్డ ఇంకో బతుకుతుంది. అంటే వారి యొక్క స్వభావాలను బట్టి, వారు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి యొక్క పుణ్యపురం అనుసరించి వాళ్లకు భగవంతుడు ఆ విధంగా దారి చూపిస్తాడు. కాబట్టి నువ్వు ఏంటంటే నువ్వు బాధపడకు. నువ్వు ఎన్ని కష్టాలు తిన్నా, ఎన్ని రాడినా, రాటు తేలినా నాయకుడు అవుతావు. నువ్వు రాటు తేలినా ఒక రాడరు తయారవుతావు. ఆ రాడార్ ఏం చేస్తుంది, పక్కన ఉన్నటువంటి మనకు ఏ శత్రువు వస్తాడో ఏదో వస్తాడో అన్నిటినీ కనిపెట్టగలుగుతుంది ఆ రాడార్ లో ఉన్న శక్తి అది. అందు గురించి నువ్వు ఒక న్యూస్ కు జనతా న్యూస్ కు ఒక రాడార్ గా తయారు కావాలి. నిన్ను చూసి మిగతా జర్నలిస్ట్ అందరూ కూడా నేర్చుకున్నాలి. అంత మంచి రాడార్ గా తయారు కామని నేను కోరుకుంటున్నాను. తప్పక నా అనుభవం చెప్తున్నా బిడ్డ. థ్యాంక్ యూ పెద్దనాన్న. మంచి బోధ నేర్పుతున్నా పెద్దనాన్న, నాకు చక్కటి బోధ. అప్పుడప్పుడు నేర్చుకో బిడ్డ. తప్పకుండా నేర్చుకుంటా పెద్దనాన్న, ఇంకా నేర్చుకుంటా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనం నిత్య విద్యార్థులమే కదా, ఖచ్చితంగా నేను 100% నేర్చుకుంటా. లర్నింగ్ ఎవ్రీడే, లర్నింగ్ ఎవ్రీ టైం, లర్నింగ్. నేర్చుకోడు. చదువు అనేది చదువుకు ఎండ్ అనేది ఉండదు. జ్ఞానం నేర్చుకోవడానికి, జ్ఞానమును మనము సంపాదించడానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఏదానికి పుస్తకం చదివితే ఒక ఎండ్ ఉంటది. పేపర్ చదవంగా అయిపోతే పుస్తకం అయిపోతుంది. కానీ ఈ జ్ఞాన నేత్రము అప్పుడే బంద్ కాదు. జ్ఞాన నేత్రం ఎప్పుడు తెచ్చుకునే ఉంటది. ఇంకా నేర్వాలి, ఇంకా చూడాలి అనుకుంటుంది జ్ఞాన నేత్రం. కానీ అయిపోయింది నా పని, నేను అన్ని కళ్ళు మూసుకో జ్ఞానం. అట్లా ఆ జ్ఞానం అనేది, జ్ఞాన నేత్రం ఎప్పటికీ నిర్విరామంగా మనం ఇంకా తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. నాకు ఇంత తెలివి వచ్చింది కదా, నేనంత తీసుమార్గాన్ని, నాకు బాగా తెలుసు తెలుగు, నేను నాంత జ్ఞానులు లేడు అని అనుకుంటా. అన్నంత మూర్ఖుడు ఇంకోడు లేడు. అర్థమైందా? ప్రతి వానికి కూడా లోపం అంటూ ఉంటుంది. కొంతమందిని చూసిన నేను మన దాంట్లో కూడా
ఆయనే